ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనున్న మనకి నోటిఫికేషన్ ఆప్షన్ ఉంటుంది. అక్కడ ఆల్ అనే ఆప్షన్ ట్యాప్ చేసిన తర్వాత ఈ వీడియోని ఒక లైక్ చేయండి. సన్టెక్సా ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ నుండి ఫ్రెషర్స్ కోసం అసోసియేట్ సాఫ్ట్వేర్ డెవలపర్ అనే ఉద్యోగాల కోసం ఎటువంటి వర్క్ ఎక్స్పీరియన్స్ లేని క్యాండిడేట్స్ని అసోసియేట్ సాఫ్ట్వేర్ డెవలపర్గా భారీగా రిక్రూట్ అయితే చేస్తున్నారు. పూర్తి వివరాలు వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియో కింద డిస్క్రిప్షన్లో మీకు అప్లికేషన్ లింక్ ఉంటుంది, అప్లై చేయండి. ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో మనకి సింటెక్సా అనే కంపెనీ నుండి అసోసియేట్ సాఫ్ట్వేర్ డెవలపర్ కోసం ఫుల్ టైం పర్మనెంట్ కింద ఈ యొక్క ఫ్రెషర్స్ని రిక్రూట్ అయితే చేస్తున్నారు. స్క్రీన్ మీద కనిపిస్తున్న అప్లై నౌ అనే ఆప్షన్ ద్వారా మీరు అప్లికేషన్ చేసుకోవచ్చు. అప్లికేషన్ లింక్ వీడియో కింద డిస్క్రిప్షన్ బాక్స్లో మీకు ఉంటుంది. అసోసియేట్ సాఫ్ట్వేర్ డెవలపర్గా సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ టీమ్ తోటి మీరు వర్క్ చేసి సేల్స్ ఫోర్స్ ఎకోసిస్టమ్స్ మీద వర్క్ చేయాల్సి ఉంటుంది. సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ ప్రాజెక్ట్ లైఫ్ సైకిల్ ఇంక్లూడింగ్ డిజైనింగ్, డెవలపింగ్, మెయింటైనింగ్ హై క్వాలిటీ అండ్ స్కేలబుల్ అప్లికేషన్స్ బిజినెస్ నీడ్స్ బట్టి మనం వర్క్ అనేది కూడా చేయాల్సి ఉంటుందన్నమాట. దీనికి ఈ యొక్క సాఫ్ట్వేర్ డెవలపర్ జాబ్స్కి గుడ్ లాజికల్ స్కిల్స్, అనలిటికల్ క్యాపబిలిటీస్ ఉన్న వాళ్ళు ప్రతి ఒక్కరూ ఈ యొక్క ఉద్యోగానికి మీరు అప్లికేషన్ చేసుకోవచ్చు. మీకు ట్రైనింగ్లో హ్యాండ్స్ ఆన్ ట్రైనింగ్ ఇస్తారు. సేల్స్ ఫోర్స్ మరియు రిలేటెడ్ టెక్నాలజీస్ మీద 6 months పాటు మనకి ట్రైనింగ్ అయితే కూడా ఉంటుందన్నమాట ఈ యొక్క జాబ్ ట్రైనింగ్ కోసం. ఈ ఉద్యోగానికి కంపన్సేషన్ కింద 5 lakhs per annum వరకు మీకు శాలరీ కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఇండస్ట్రీ వచ్చేసి ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, డిపార్ట్మెంట్ ఇంజనీరింగ్. దెన్ మనకి ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ విషయానికి వస్తే ఎనీ రికగ్నైజ్డ్ కాలేజ్ లేదా యూనివర్సిటీ నుండి బ్యాచిలర్స్ డిగ్రీ ఇన్ కంప్యూటర్ సైన్స్, సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఆర్ రిలవెంటెడ్ బ్రాంచెస్లో పాస్ అవుట్ అయిన వాళ్ళు అప్లికేషన్ చేసుకోవచ్చు. మీకు సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ ప్రిన్సిపల్స్ అండ్ మెథడాలజీస్ మీద మీకు నాలెడ్జ్ అనేది కూడా ఉండాలి. అట్లీస్ట్ 1 ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అనేది కూడా మీకు వచ్చి ఉండాలి. ఎయిదర్ జావా, సి++, పైథాన్ మీద ఏదో ఒక 1 ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ వస్తే కనుక మీరు అప్లికేషన్ చేసుకోవచ్చు. అండ్ విల్లింగ్నెస్ టు లెర్న్ న్యూ టెక్నాలజీస్, సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ టూల్స్, ఐడిఎస్ కావచ్చు, వర్షన్ కంట్రోల్ సిస్టమ్స్ అండ్ సాఫ్ట్వేర్ టెస్టింగ్ ఫ్రేమ్వర్క్స్ నాలెడ్జ్ ఉన్న వాళ్ళకి మంచి ఈజీగా మీ ప్రొఫైల్ అనేది కూడా షార్ట్ లిస్ట్ అవ్వడానికి ఛాన్సెస్ అయితే ఉంటుంది. అదేవిధంగా ఈ యొక్క సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ రిలేటెడ్లో మీకు ఇంటర్న్షిప్స్ కానీ ప్రీవియస్ ఎక్స్పీరియన్స్ ఉంటే కనుక ప్లస్ పాయింట్ అవుతుంది. ఈజీగా మీ ప్రొఫైల్ అనేది కూడా షార్ట్ లిస్ట్ అవ్వడానికి ఛాన్సెస్ ఉంటుంది. ఈ ఉద్యోగానికి రెస్పాన్సిబిలిటీస్ ఏముంటాయంటే డెవలప్, ఇంప్లిమెంట్ అండ్ మెయింటైన్ న్యూ సాఫ్ట్వేర్ అప్లికేషన్స్ యూజింగ్ ఇండస్ట్రీ బెస్ట్ ప్రాక్టీసెస్, కండక్ట్ త్రూ టెస్టింగ్ అండ్ డిబగింగ్ సాఫ్ట్వేర్ అప్లికేషన్స్, ఎన్ష్యూర్ హై క్వాలిటీ పర్ఫార్మెన్స్ మీద వర్క్ చేయాల్సి ఉంటుంది. దానికి సంబంధించిన డాక్యుమెంట్ ప్రిపేర్ చేయడం, ఇంటిగ్రేషన్ చేయడము, సపోర్ట్, డెవలప్మెంట్ అండ్ టీమ్ ఈ యొక్క మెయింటెనెన్స్, సాఫ్ట్వేర్ అప్లికేషన్ ప్రొడక్షన్ ఎన్విరాన్మెంట్ తోటి మనం వర్క్ చేయాల్సి ఉంటుంది. ఈ జాబ్కి కావాల్సిన మెయిన్ స్కిల్స్ వచ్చేసి పాజిటివ్ యాటిట్యూడ్ ఉండాలి, క్విక్ లెర్నర్, స్ట్రాంగ్ అటెన్షన్ టు డీటెయిల్, ప్లేస్ విత్ ఇన్ ఏ టీమ్, స్ట్రాటజిక్ అండ్ అనలిటికల్ థింకింగ్, ఫ్యాషన్ డెడికేటెడ్, టైం మేనేజ్మెంట్ స్కిల్స్, కమ్యూనికేషన్ స్కిల్స్, కాంట్రిబ్యూట్ ఇన్నోమాటిక్ ఐడియాస్ మీద మీకు నాలెడ్జ్ అనేది కూడా ఉండాలి. ఆర్ యూ ఇంట్రెస్ట్ ఉంటే కనుక వీడియో కింద డిస్క్రిప్షన్లో మీకు అప్లికేషన్ లింక్ ఉంటుంది. అప్లై నవ్ అనే ఆప్షన్ ట్యాప్ చేసి ఈ ఉద్యోగానికి మీరు అప్లికేషన్ చేసుకోవచ్చు. కంపెనీ డీటెయిల్స్ విషయానికి వస్తే మనకి ఇక్కడ చూడవచ్చు. బెనిఫిట్స్ అండ్ పీక్స్, 5 days వర్క్ ఉంటుంది, ఫ్లెక్సిబుల్ వర్కింగ్ అవర్స్, లీడర్షిప్ ఆపర్చునిటీ, ట్రైనింగ్ అండ్ మెంటర్షిప్ ఇస్తారు, ట్రాన్స్పరెంట్ అండ్ ఓపెన్ కల్చర్ ఉంటుంది, గేమింగ్ జోన్ అని, బ్రేక్ఫాస్ట్ ఫేసెస్ అని ఇలా చాలా మంది ఉంటుంది. నో డ్రెస్ కోడ్, ఆపర్చునిటీ ఇండస్ట్రీ ఎక్స్పర్ట్స్, పెయిడ్ లీవ్స్ ఉంటాయి, హెల్త్ ఇన్సూరెన్స్, ఇలా ఎక్సెట్రా యాక్టివిటీస్ అన్ని కంపెనీ వాళ్ళే మనకి ప్రొవైడ్ అయితే చేస్తారు. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ట్రై చేయండి. వీడియో కింద డిస్క్రిప్షన్ బాక్స్లో మీకు ఫర్దర్ డీటెయిల్స్ అనేది కూడా నేను ప్రొవైడ్ చేసి పెడతాను గైస్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.